54వ కీర్తన 18వ వచనాన్ని చదువుకుందాం. నా కాలు జారెనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. నా కాలు జారెనని నేను అనుకొనగా. చూడండి, కొన్నిసార్లు ఇంట్లో టైల్స్ మీద నడుస్తూ ఉన్నప్పుడు వాటర్ పడిపోతే టైల్స్ మీద కనబడక జారిపోతూ ఉంటాం. కొన్నిసార్లు బాత్రూంలో ఫ్లోరింగ్ కొంచెం స్లిప్పరీగా ఉంటే కొంతమంది పడిపోతూ ఉంటారు, కాళ్ళు బెనుకుతూ ఉంటాయి, ఎముకలు విరుగుతూ ఉంటాయి. పెద్ద వయసులో ఉన్న వారికి ఎముకలు విరిగిపోతే కట్టుకోవడానికి చాలా సమయం పడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ వ్రాయబడిన కాళ్ళు జారడం అనేది అదేదో ఫిజికల్గా మనం ఇంట్లో కాళ్ళు జారడమో లేకపోతే రోడ్డు మీద నడుస్తూ కాళ్ళు జారి పడిపోయిన దాని గురించి కాదు, కానీ ఆధ్యాత్మికంగా కొన్నిసార్లు మనం పడిపోయామేమో అనే సందేహము మన మనసులో వస్తుంది. పడిపోతానేమో, పడిపోయాను ఏమో. ఈ సందేహం ఎవరు తీసుకొస్తారంటే శోధకుడైన అపవాది యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక విశ్వాసిని అన్ని విధాలుగా పడగొట్టాలని కోరుకుంటాడు. దేవుడు మనల్ని నిలబెట్టాలని కోరుకుంటే అపవాది మనల్ని పడగొట్టాలని వెయిట్ చేస్తూ ఉంటాడు. మనం పడిపోతే చూసి నవ్వాలని ఆశిస్తూ ఉంటాడు. చిన్న సమస్యను కూడా భూతద్దంలో పెట్టి చూపించి ఇంకా నీ జీవితము అయిపోయింది, ఇంకా నువ్వు కోలుకోలేవు, ఇంకా నువ్వు తిరిగి సంతోషంగా ముందుకు వెళ్ళలేవు అని అపవాది చాలాసార్లు జరిగిన డ్యామేజ్ కంటే మనల్ని ఎక్కువగా మానసికంగా కృంగదీయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో ఆత్మీయ జీవితంలో ఇక్కడ భక్తుడు రాస్తున్న అనుభవం ఏంటంటే నా కాలు జారెనని నేను అనుకొనగా. మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను జారిపోయానేమో, నేను పడిపోయానేమో? అపవాది యొక్క ఇంకొక అస్త్రం ఏంటంటే విశ్వాస జీవితంలో ఏదైనా చిన్న బలహీనత రాగానే అపవాది అంటాడు ఇంకా నువ్వు పడిపోయావు, ఇంకా దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేయడు, ఇంకా దేవుడు నిన్ను క్షమించడు, ఇంతకాలం దేవుని వెంబడించి నువ్వు ఇలాంటి పని చేసినందుకు దేవుడు మళ్ళీ నిన్ను క్షమించడు, తిరిగి దేవుని ఆశీర్వాదాలు నీకు ఉండవని దేవుని యొక్క ప్రేమను మనం అనుమానించేటట్లుగా, దేవుని యొక్క క్షమాపణను శంకించేటట్లుగా మన మనసులో సందేహాలు పెడుతూ ఉంటాడు. చిన్న కుమారుడు తండ్రి ఇంటిని విడిచిపెట్టి దూరదేశానికి వెళ్ళిపోయినప్పుడు తండ్రి ప్రతిరోజు ఎదురు చూశాడంట, నా కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడా అని. విశ్వాస జీవితంలో ఒకవేళ నువ్వు జారిపోయిన స్థితిలో ఉన్నా, ఒకవేళ నీ పడిపోయిన స్థితిలో ఉన్నా, నీవు బలహీనంగా ఉన్నా, నీ స్వంత శక్తితో నీవు లేచి నిలబడలేని స్థితిలో ఉన్నా, భక్తుడు రాస్తున్న అనుభవం ఏంటంటే యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. రాత్రికాల సమయంలో ఈ మాట అందరం చెప్దామా? నీ కృప నన్ను బలపరచుచున్నది. హల్లెలూయా. దేవుని కృప మనలను బలపరిచేది. కాలు జారిపోయానని నేను అనుకున్నాను, కానీ నీ కృప నన్ను బలపరిచింది, నీ కృప నన్ను నిలబెట్టింది, నీ కృప నన్ను స్థిరపరిచింది. మామూలుగా ఆలోచించేయండి, మీరు రోడ్డు మీద మనం నడుస్తున్నప్పుడు సడన్గా మనం కాలు బెనికో లేకపోతే గుంటను చూసుకోక పడిపోయామనుకో, ఇంకెలాగో పడిపోయాను కాబట్టి ఇంకెలాగో మనం పడగానే ఫస్ట్ ఏం చేస్తాం? దెబ్బ తగిలిందా లేదా చూడం, ఎవరు మనల్ని చూస్తున్నారా అని చూస్తాం, అంతేనా? ఎవరు చూస్తున్నారా, ఎవరు చూసేశారా, నన్ను నవ్వుకుంటారేమో, నవ్వుల పాలై మొట్టమొదటిగా మనకు వచ్చే ఆలోచనే అది. అటు ఇటు చూస్తూ ఉంటాం. సరేలే ఇంకెలాగో పడిపోయాను కదా, పడిపోయాను కన్ఫామ్గా, అందరూ చూస్తారు, ఇంక ఇక్కడే ఉండిపోదాం అని అనుకునేవారు ఎవరైనా ఉన్నారండి? ఎవరైనా ఉన్నారా? పడిన తరువాత ఎలా పడినా, ఎక్కడ పడినా, ఏ యాంగిల్లో పడినా, ఎంత దెబ్బ తగిలినా మనం ఏం చేస్తాం? తిరిగి లేచి నిలబడతాం. కానీ విశ్వాస జీవితంలో చాలాసార్లు పడిపోయిన దగ్గర ఎక్కడ గొంగలు అక్కడ అన్నట్లు కొంతమంది వారాలు ఉంటారు, కొంతమంది నెలలు ఉంటారు, కొంతమందిని అపవాది సంవత్సరాల తరబడి పడిన స్పాట్లోనే కూర్చోబెట్టేస్తాడు. ఎందుకో తెలుసా? అపవాది మనసులో తీసుకొచ్చే ఆలోచన, నువ్వు పడిపోయావు, నువ్వు లేవలేవు, ఇంకా నువ్వు లేవలేవు 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 అనేసరికి విశ్వాసం అనుకుంటాడు నిజంగానే నేను లేవలేనేమో, నిజంగానే నేను లేచి నిలబడలేనేమో అనుకుంటారు. చూడండి, పేషెంట్స్ ఎవరైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్స్ చెప్తారు ఫ్యామిలీ వారికి మారల్ సపోర్ట్ ఇవ్వాలి. యూ కెన్ డూ ఇట్, మీరు లేచి వస్తారు, మీరు క్షేమంగా ఉంటారు, మీకు దేవుడు మంచి ఆయుష్ ఇస్తాడు, ఏం పర్వాలేదు, మీకు తగ్గిపోద్దని చెప్తే పేషెంట్ నార్మల్ రికవరీ టైం కంటే చాలా త్వరగా కోలుకుంటారంట. ఎందుకంటే మనం చెప్పే ఆ ఎంకరేజింగ్ వర్డ్స్ని బట్టి. కొంతమంది ఉంటారండి, వాళ్ళకి తెలివితేటలు ఉండవు, వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి పేషెంట్ దగ్గరికి, ఈ రోగంతో మొన్నే ఒకరు చచ్చిపోయారండి, ఈ రోగం వచ్చిన వాళ్ళు జీవితకాలం అంతా మంచానికే పరిమితం అయిపోయారంటండి అని ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఆ పేషెంట్కు పాపం
కోలుకునే పరిస్థితులు ఉన్నా కూడా ఆ మంచానికి అతుక్కుపోతారు. కారణం ఏంటంటే ఆ చుట్టుప్రక్కల ఉన్న మాటల ప్రభావము తన మానసిక స్థితిని ప్రభావితం చేస్తూ ఉంటుంది. దేవుని వాక్యం మనకిస్తున్న ధైర్యం ఏంటంటే, దేవుని వాక్యం మనకిస్తున్న ప్రోత్సాహం ఏంటంటే, యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. ఐ మే బీ వీక్, ఐ మైట్ హ్యావ్ ఫాలెన్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్, బట్ ఐ am not going to stay where I am. I am going to rise up. I am going to press on. I am going to move forward. నేను ఒకప్పుడు పడిపోయాను, కరెక్టే. ఒకప్పుడు బలహీనుడిని, ఒకప్పుడు బలహీనరాల్ని, ఒకప్పుడు దేవుని ప్రేమను అపార్థం చేసుకున్నాను, ఒకప్పుడు దేవునికి అపనమ్మకస్తురాలిగా ఉన్నాను. కానీ నేను ఇప్పుడు మాత్రం అక్కడ లేను, నేను ఉండను. దేవుడిచ్చే బహుమానం కొరకు గురువైపుకే నేను పరిగెడుతూ ఉన్నాను. హల్లెలూయా. ఆ మాటలు చెప్పగలిగిన ధైర్యం నీకుందా? ఆ మాటలు చెప్పే ధైర్యం నీకుంటే, విశ్వాసంతో నీవు పలికే ఆ మాటలను బట్టి, నీలో ఉన్న ఆశను బట్టి దేవుడు తిరిగి తన కృప ద్వారా నిన్ను బలపరిచి ఆయన నిన్ను ముందుకే తీసుకొని వెళ్తాడు. విశ్వాస జీవితం అనేది సాగిపోయే ప్రయాణం కాదు, ఆగిపోయే ప్రయాణం కాదు, సాగిపోయే ప్రయాణం. దిస్ ఇస్ ద జర్నీ ఆఫ్ ఫెయిత్. యు మూవ్ ఆన్ ఎవ్రీ డే విత్ ఫెయిత్. విశ్వాసంతో ప్రతిరోజు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకి వెళ్ళిపోవడమే. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరి. ఎక్కడ స్టక్ అయిపోయావు నువ్వు? ఏ పాయింట్లో అపవాది నీ మైండ్ని ఫిక్స్ చేసి పడేసింది? ఏ అంశంలో నువ్వు ఆగిపోయావు? ఏ అంశంలో నువ్వు ఇక నేను ఏమీ చెయ్యలేను, నేను బలహీనుడను, బలహీనురాల్ని, చేతగాని వాడును అని ఆలోచిస్తూ దేవుని కొరకు నీవు చేయగలిగింది కూడా చేయలేక, దేవుని కొరకు ముందుకు సాగలేక ఆగిపోతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి కాల సమయంలో మనందరితో మాట్లాడుతున్నాడు. నా కాలు జారెనని నేను అనుకున్నాను, కానీ యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. ఆ తర్వాత నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది. ఈ వాగ్దానాన్ని మనం ముందు రోజుల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. విచారములు హెచ్చాయంట. చూడండి, బాడీలో ఇన్ఫెక్షన్ బాగా పెరిగితే యాంటీబయాటిక్స్ ఇంకా పెంచిస్తాడు డాక్టర్, అవునా కదా? స్ట్రాంగ్ డోస్ యాంటీబయాటిక్స్ ఇస్తే లోపల ఇన్ఫెక్షన్ ఎంత పెరిగినా దాన్ని సబ్సైడ్ చేసేస్తుంది. అంతరంగంలో విచారాలు హెచ్చితే దేవుడు ఆదరణ కూడా పెంచుతాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు చూడండి. దేవుని మాటలు, వాక్యాన్ని, ఒక్కొక్క మాటను మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే ఎంత ధైర్యం వస్తుందో. అంతరంగంలో ఒకవేళ విచారాలు హెచ్చినాయేమో, నీ జీవితంలో కృంగిపోతున్నావేమో, చింతపడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో, నిద్ర పట్టడం లేదేమో, ఆహారం ముద్ద దిగడం లేదేమో, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగచేయుచున్నది. మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, ప్రియమైన సహోదర సహోదరిలారా, దేవుని కొరకు నీవు నేను సాగిపోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇప్పటి వరకు కొన్ని వారాలు వేస్ట్ చేసావేమో, కొన్ని నెలలు వేస్ట్ చేసావేమో, బహుశా కొన్ని సంవత్సరాలు దొర్లిపోయాయేమో వ్యర్థంగా. కాలము చాలా చాలా విలువైనది. గడిచిపోయిన దినాలు, దొర్లిపోయిన సంవత్సరాలు మళ్ళీ తిరిగి రావు. అందుకే భక్తుడైన మోషే 90వ కీర్తనలో ఒక చక్కని ప్రార్థన చేస్తాడు. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించటం మాకు నేర్పుము. లార్డ్ టీచ్ us టు నంబర్ our days and give us a heart of wisdom. జ్ఞాన హృదయం ఈ ప్రభ. మా దినాలు గడిచిపోతున్నాయి, కానీ గడిచిపోతున్న దినాలు మేము లెక్కించుకోలేకపోతున్నాం. గడిచిపోతున్న దినాల లెక్క మాకు తెలుసు, కానీ ఇంకా మాకు ఎన్ని దినాలు మిగులున్నాయో మాకు తెలియదు. ఎవరికైనా తెలుసండి? బర్త్డే రాగానే 12th బర్త్డే అయితే 12 into 365 డేస్ వేసి ఇన్ని రోజులు గడిచాయి మా కుమారుడి జీవితంలో, మా కుమార్తె జీవితంలోని ఖచ్చితంగా ఒక లెక్క చెప్పగలం. అయిపోయిన దినాలు మనకు తెలుసు, కానీ మిగిలిన దినాలు మనకు ఎవరికైనా తెలుసా? మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసు, కానీ మన జీవితంలో ఎన్ని రోజులు దేవుడు బ్యాలెన్స్గా ఉంచాడో మనకి తెలీదు. ప్రతి దినము ఒక బహుమానమే, ప్రతి దినము దేవుడిచ్చే వరమే. నా అంతరంగములో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నన్ను బలపరిచేది. అంత మాత్రమే కాదు, కాలు జారెన నీవు అనుకుంటున్నా నిన్ను లేపి నిలబెట్టగలిగిన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆయన శక్తిమంతుడైన దేవుడు. నీవు పడిపోయిన స్థితిలో ఉండడం ఆయనకి ఇష్టమో లేదు. నువ్వు తొట్టిల్లిపోయినా తిరిగి ఆయన నిన్ను లేపి నిలబెట్టాలని, ముందుకు తీసుకొని వెళ్ళాలని ఆశపడుతున్నాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుని కృపను బట్టి మనం బలం తెచ్చుకుంటూ, దేవుని కృపను బట్టి మనం ధైర్యం తెచ్చుకుంటూ, మన విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకు సహాయాన్ని అనుగ్రహించును గాక.